ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే నామం ఎందుకు వచ్చింది? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని లలితా రహస్యనామ సహస్రంలో మనకి 2 నామాలు గణపతి గురించి ఉన్నాయి. భండాసురుడు సర్వవిఘ్నము అనేటటువంటి ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఈ సర్వవిఘ్నము అనేటటువంటి యంత్రం ఏమిటంటే, నువ్వేది చెయ్యి అది వెనక్కి వచ్చి నీకు చేసిన వాళ్ళకి వెళ్ళి తగులుతుంది. మంచి చేస్తే మంచి, చెడు ఏది చేస్తే అది ప్రధాన్ని చెడగొట్టడం అంతే. మన పిల్లలు అంటూ ఉంటారు చూడు, ఎవరన్నా తిడితే అది నీకే అంటారు. చిన్నపిల్లలు స్కూల్లో ఏం తిట్టినా సేమ్ టు అది నీకే, సేమ్ టు అంటే ఇప్పుడు నాకు నీకు కూడా, నాకు లేదు నీకే అంతే. అలాగనమాట. ఏం చేసినా అక్కడికి వెళ్ళి బూమరాంగ్ వెనక్కి వచ్చి తగులుతుంది. అలాంటి యంత్రం ఒకటి పెట్టాడు. అమ్మవారు యుద్ధం చేయడానికి వెళితే ఏ ఆయుధం వేసినా వెనక్కి వచ్చి వీళ్ళకే తగులుతోంది గాని, అసలు యంత్రాలు పాడవుతున్నాయి గాని, అదే అస్త్రాలు పాడవుతున్నాయి గాని ఏమి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు ఆవిడ కామేశ్వరుడు అంక చూసింది. ఆ చూపుల వల్ల గణపతి పుట్టాడు. చూపులలో నుంచి పుట్టాడు గణపతి. చూడండి ఎన్ని అవతారాలు ఉన్నాయో గణపతికి. అన్ని అవతారాల్లోనూ కూడా పార్వతీ పరమేశ్వర్ల కలయిక వల్ల పుట్టలేదు ఆయన. ఇలా ఇంకటి చూపులో పుట్టాడు. అక్కడ ఆవిడ బొమ్మ చేస్తే పుట్టాడు. ఇట్లా రకరకాలుగా ఉంది ఆయన ఆవిర్భావం. చాలా విచిత్రమైనటువంటి పుట్టుకలు ఆయనవన్నీ కూడా. సరే, అలా పుట్టినటువంటి వాడు ఎందుకోసం ఆవిడ కావాలనుకుంది, ఈ శక్తి ఎందుకు కావాలనుకుంది? సర్వవిఘ్నము అనేటటువంటి యంత్రాన్ని భేదించటానికి కదా. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఈ మహాగణేశుడి చేత ముక్కలుగా విఘ్నం చేయబడినటువంటి ఆ యంత్రాన్ని చూసి ఆవిడ సంతోషించేది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ విఘ్నయంత్రం ఏదైతే ఉందో దాన్ని అతడు ముక్కలు చేసేస్తే, దాన్ని ఛేదిస్తే సంతోషించింది. అప్పటి నుంచి ఈయన విఘ్నములకు అధిపతిగా ఉన్నాడు. మనం ఏ పనైనా చేసేటప్పుడు మన విఘ్నాలని లేకుండా చేసుకోవాల్సిన పని ఉంటుంది. పని ముందుకెళ్ళాలంటే అడ్డంకులు వస్తే అడ్డంకులు తీర్చుకుంటూ పెడితే ఆలస్యం అయిపోతుంది కదా. అందుకని మనం ఏ పని చేసినా విఘ్నాలు రాకుండా ఉండడానికి ఈ విఘ్నేశ్వరుణ్ణి మనం పూజిస్తాం. అందుకే మొట్టమొదట ఏ పని చేసినా ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థేన మహాగణాధిపతి పూజయామి అని చెప్పి మొట్టమొదట అన్ని రకాల విఘ్నాలు పోవడానికి మహాగణపతిని పూజిస్తాం. అందుకని విఘ్నాల మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు అని. కొన్ని సందర్భాల్లో విఘ్నాలు కూడా మంచివి. విఘ్నకర్త్రే నమః, విఘ్నహంత్రే నమః అని ఉంటాయి ఆయన నామాలు. అంటే విఘ్నాలు చేస్తాడట, విఘ్నాలు పోగొడతాడట. విఘ్నాలు చేస్తే ఆయన్ని పూజించాల్సిన అవసరం ఏమిటి? మనకి తెలియకుండా మనం చేసే పనుల వల్ల మనకి ఏదైనా హాని కలుగుతుంటే ఆ పనులు జరగకుండా అడ్డం పడతాడు. నాకే అడ్డం పడ్డం కాదు, నువ్వు నాకు హాని చేయాలంటే నీ పనికి అడ్డం పడతాడు, నాకు మేలు కలుగుతుంది. లేదా నేను చేసేటటువంటి పని వల్ల నాకు హాని కలుగుతుంది, తెలియకుండా నేను పొరపాటు చేస్తున్నాను అనుకుంటే, ఆయన నమ్ముకుంటే నేను చేసేటటువంటి పనికి అడ్డొస్తాడు. అట్లా విఘ్నాలు కలిగించి మేలు చేసేటటువంటి వాడు. ఇతరుల వల్ల వచ్చినటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నశింపజేసేవాడు. అందుకని విఘ్నేశ్వరుడు అంటారు. విఘ్నకర్త, విఘ్నహర్త కూడా. విఘ్నాలు కలిగించకుండా, విఘ్నాలు కలగకుండా చూసేవాడు. అంటే పని కొనసాగడం చేస్తాడమ్మా. విఘ్నాల మీద ఆధిపత్యం ఉంది. ఉదాహరణకి మనకి బోల్డు ఉదాహరణలు ఉంటాయి. నేను టికెట్ తీసుకున్నాను ఫ్లైట్ లో వెళ్ళడానికి, కరెక్ట్ గా క్యాబ్ టైంకి రాలేదు. ఎన్నిసార్లు బుక్ చేసినా, ఇప్పుడు ఊరి చివరి ఎక్కడో ఉన్నది కదా మనకి ఎయిర్పోర్ట్, క్యాబ్ దొరకలేదు. బయలుదేరి వెళ్ళేటప్పటికి ఫ్లైట్ వెళ్ళిపోయింది, నేను వెనక్కి వచ్చేసాను. ఎంత విఘ్నం! నేను వినాయకుడికి దండం పెట్టుకున్నట్లేను, నా ప్రయాణం చెడిపోయింది అని బాధపడుతూ ఉంటాం. ఇంటికి ఇంకా రాకుండానే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది, ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ గురైంది, లేదా అసలు ఇక్కడ బయలుదేరనే లేదు, ఇంకేదో హైజాక్ చేయబడి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నేను వెళ్ళకపోవడం నాకు మంచి జరిగింది కనుక నాకు విఘ్నం కలిగించి మేలు చేశాడు. ఇక్కడ ఎవరైనా నాకు అడ్డొస్తే వాళ్ళక విఘ్నం కలిగించి నాకు మేలు చేస్తాడు. నాకు విఘ్నాలు వస్తే వాటిని నేను చేస్తున్నది మంచి పని అయినప్పుడు నాకు విఘ్నాలు వస్తే వాటిని పోగొట్టి మంచి చేస్తాడు. కనుక ఇన్ని విఘ్నేశ్వరుడు.
విఘ్నములకు అధిపతి అన్నారు. రైట్. అమ్మ, వినాయక చవితి రోజు ముఖ్యంగా లేదా ఇంకెప్పుడైనా కూడా మనం పనులు ముందుకు సాగాలి, లేదా వినాయక చవితి రోజు పూజకి ఎంతైతే ఫలితం వస్తుంది అంతే ఫలితం రావాలంటే ఆయన నామం కానీ జపించుకునే మంత్రం కానీ ఏదైనా సూచిస్తారా? ఆయన నామాలు ఉన్నాయి కదమ్మా మనకి. వక్రతుండ, ఒక చిన్న శ్లోకం, వక్రతుండ మహాకాయ కోటి. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. Yes. ఇది తప్పనిసరిగా మనం చెప్పుకుంటే అన్ని రకాలైనటువంటి విఘ్నాలు తొలుగుతాయి. సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురుమే దేవ. నాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండేటువంటి దేనివల్ల సర్వకార్యేషు అన్ని సమస్తమైనటువంటి పనుల్లోనూ సర్వదా ఎల్లప్పుడు. నేను ఒకసారి గుర్తుపెట్టుకోలేకపోతాను అప్పుడప్పుడు హడావిడిలో. అయినా సరే నువ్వు నన్ను కాపాడు. అది మనకి ఎంత సౌకర్యం అంటే, దేవుడి దగ్గర మనకి ఎంత చనువు అంటే, నేను మర్చిపోయినా నువ్వు గుర్తుపెట్టుకో. కాళిదాస్ అంటాడు కదా అమ్మవారితో, అమ్మవారితో కదా భార్యతో, నేను మర్చిపోయినా నువ్వు నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పి పెడతాడు ఇంట్లో నుంచి కదా. అట్లా మనం ఎన్నిసార్లు భగవంతుని గుర్తు చేసుకున్నా గుర్తు చేసుకోకపోయినా మనని గుర్తుంచుకుని మనకి మేలు చేయమని సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురుమే, అన్ని పనుల్లోనూ ఎల్లప్పుడూ కూడా నాకు విఘ్నం లేకుండా చెయ్యాలని ప్రార్థించుకుంటాం. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు.